సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి. కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవు. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన.
కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఎవరు కూడా మాట్లాడదు. ఎందుకంటే సుమారు 1500 సంవత్సరాల భక్తులందరి సహకారంతో 2002లో పునర్వైభవాన్ని సంతరించుకొని పునర్నిర్మాణం చేసుకొని 2006లో సహస్ర చండీ యాగం అత్యంత వైభవోపేతంగా అర్థం చేసుకుంటే అంత ఫలితం మీకు వస్తుంది. భగవంతుడు మనకెంత ధనం ఉన్నది అని చూడడు. భగవంతుడు మనం ఏ కులం వాళ్ళని చూడడు. భగవంతుడు మనం ఏ మతం వాళ్ళని చూడడు. భగవంతుడు మనం ఏ పార్టీ అని చూడడు. భగవంతుడు మనం పొట్టి వాళ్ళమా పొడుగు వాళ్ళమా చూడడు. భగవంతుడు మనం కర్రెగున్నామా తెల్లగున్నామా చూడడు. భగవంతుడు చూసేది మన మనస్సు ఎలా ఉంది అని చూస్తాడు. భగవంతుడు చూసేది మన హృదయం ఎలా ఉంది అని చూస్తాడు. మీ మనస్సును మీ దగ్గర పెట్టుకొని ఒక చేతిలో భక్తి ఒక చేతిలో శ్రద్ధ పెట్టుకొని మనస్సు మొత్తం స్వామి మీద నిలిపి వ్రతం చేసుకోండి. మనం ఇచ్చేది ఏది కూడా ఆయనకు సరిపడేది కాదు. గంగాదేవికి స్నానం పోయడం ఎట్లాంటిదో సత్యదేవుడికి స్నానం పోయడం కూడా అట్లాంటిది. మనం పోసే నీళ్లు కూడా ఆయన ఇచ్చినవే. మనం పోసే పంచామృతాలు కూడా ఆయన ఇచ్చినవే. మనది ఏది కాదు, మనది ఏది లేదు. చివరికి మనం కూడా మన వాళ్ళ మనం కూడా ఆయన వాళ్ళమే. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో మనం వ్రతం చేసుకుంటామో అయితే ఒక పేదవాడైన బ్రాహ్మణుని అనుగ్రహించాడు సత్యనారాయణ స్వామి. కోటీశ్వరుని అనుగ్రహించాల. ఒక పేదవాడైనటువంటి గొల్ల పిల్లవాడు వ్రతం చేసుకుంటే అనుగ్రహించాడు. రావాలి అంటే నేను అందరికీ ఒకటే చెప్పాను, మీ మనస్సును మీరు వెంట తీసుకొని రండి అని చెప్పాను. ఏమి తీసుకొని రావాలి అంటే భక్తి శ్రద్ధ తీసుకొని రమ్మని చెప్పాను. ఈ మూడు లేకుండా, మనస్సు మీ వెంట లేకుండా, భక్తి శ్రద్ధ మీ వెంట లేకుండా మీరు ఏది చేసినా కూడా భక్తి లేని పూజ. సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి చాగండ్ల నరేంద్రనాథ్ గారు వస్తారు. వారు వచ్చిన తర్వాత వెంటనే మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఈలోగా భవించినటువంటి సత్యనారాయణమూర్తి విగ్రహాల్లోనో లేకపోతే అన్నవరంలోనో లేడు. నిజమైనటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ భక్తుడి హృదయంలో ఉన్నాడు. కుచేలుడి కోసం నడిచి వచ్చినటువంటి అసలు భగవంతుడు ఉన్నాడా, పిలిస్తే వస్తాడా, చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఖచ్చితంగా పిలిస్తే భగవంతుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ద్రౌపదికే తరహతుం బులాతే నహి. ద్రౌపది లాగా పిలిస్తే వస్తాడు. లోగు కహతే హై భగవాన్ ఖాతే నహి. అయ్యా మనం ప్రసాదం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం, ఈ దేవుడు ఏమైనా తింటుందా? కొబ్బరికాయ కొడితే మనమే తింటున్నాం కదా, ఈ దేవుడికి ముడుతుందా అంటారు చాలా మంది. ఖచ్చితంగా దేవుడు తింటాడు. ఎప్పుడు తింటాడు? ద్రౌపది. లోగు కహతే హై భగవాన్ ఖాతే నహి శబరికే తరహతుం ఖిలాతే నహి. శబరిలాగా తినిపించగలిగినటువంటి భక్తి నీకు ఉందా?
ఆ రాముడి కోసం, ఆ కృష్ణుడి కోసం, ఆ నారాయణుడు ఇవ్వగలిగిన శక్తి నీకు ఉందా? ఉంటే ఖచ్చితంగా కూడా కాపాడుతాడు, మనకు కూడా దర్శనం ఇస్తాడు, మన కష్టాలు కూడా తీరుస్తాడు. కాబట్టి ఆ సంశయం ఉండనివద్దు. దయచేసి మౌనంగా ఉండండి, మౌనంగా ఉండి వ్రతం చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా పూజా సామాగ్రి అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త భార్య భర్తకు, భర్త భార్యకు బొట్టు పెట్టి కంకణాలు కట్టుకోండి. అందరూ బొట్టు పెట్టండి, ఎవరు బొట్టు పెట్టుకోండి. బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేన త్వాం పరిబధ్నామి రక్షే మహాచల మహాచల. ఒకసారి నేను చెప్పేది చెప్తూ మీరు కంకణం కట్టుకోండి. ఏన బద్ధో బలి రాజా దానవేంద్ర. సత్యనారాయణ స్వామి వారి యొక్క సకల శ్రేయోభిదాయకం. ఇంట్లో మీ అమ్మాయి వివాహం చేస్తే పెళ్లి కుమార్తె చేత వచ్చిన కొత్త అల్లుడి చేత మొట్టమొదటిసారిగా చేసే వ్రతం రమా సహిత సత్యనారాయణ వ్రతం. అంటే కొత్త దంపతులు మొట్టమొదటిసారిగా ఆచరించేది సత్యనారాయణ వ్రతం. అలాగే కొడుకు పెళ్లి చేస్తే ఆ కొడుకు చేత, కూతురు చేత మన ఇంటికి వచ్చిన తర్వాత, కోడలు కొత్త ఇంటికి వచ్చిన తర్వాత, మన ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసేది సత్యనారాయణ వ్రతం. కొత్తగా ఇల్లు కట్టుకున్నామంటే గృహప్రవేశం అయిన తదుపరి మొట్టమొదటిసారిగా చేసుకునే వ్రతం సత్యనారాయణ వ్రతం. అంటే సత్యనారాయణ వ్రతం సకల శుభాలకి ఆలవాలం. సత్యనారాయణ స్వామి మన ఇంట్లో ఏ అశుభ కార్యం జరిగినా సంవత్సరం పూర్తి అయిన తర్వాత, సంవత్సర సూత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ వ్రతంతో ప్రారంభిస్తాం. అంటే స్వామి సకల శ్రీయోగిదాయకుడు, సగం హర అంటే శివుడు. మనం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, చాలా దేశాల్లో, చాలా ప్రదేశాల్లో కూడా విష్ణాలయం వేరేగాను, శివాలయం వేరేగాను చూస్తూ ఉంటాం. కానీ అన్నవరంలో మాత్రం అలా ఉండదు. సత్యనారాయణ స్వామి విష్ణు స్వరూపంలో శ్రీ మహావిష్ణువుగా సత్యనారాయణ స్వామి అనే నామధేయంతో స్వామి వెలిసారు అక్కడ. అంటే అయి ఉంటారు శ్రద్ధగా సత్యనారాయణ స్వామి. ఆయన ఎడమవైపు హరిహరాదులకి భేదము లేదు అని చెప్పడానికి ఆ ఆలయ యొక్క విశిష్టత. పదాలు పెట్టుకోవద్దు అని చెప్పడానికి స్వామి అత్యావతారమూర్తిగా తెలుగు సంవత్సరాల్లో ఖరనామ సంవత్సరం అనే పోయిన సంవత్సరం ఖరనామ సంవత్సరం, పోయిన సంవత్సరానికి స్వామి పుట్టి 120 సంవత్సరాలు అయింది. ఆ ఖరనామ సంవత్సర శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ విజయ సింహలగ్నమందు మఖ నక్షత్రం రోజున స్వామి అత్యావతారమూర్తిగా అన్నవరంలో రత్నగిరి పర్వతంపై పంబా నదీ తీరంలో స్వామి కూర్చున్నటువంటి జనాభా, ఈ మండపంలో కూర్చున్నటువంటి ఈ స్వామి వారికి ఒక ముఖం మీరు తీసుకొని
దీపారాధన చేయండి. ఆ దీపానికి కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టండి. కూర్చో మా రామరాజు. గణపతిని ఆ కొత్త కూడా తెచ్చారో అందులో పెట్టుకోండి. గణపతి ఒక్కసారి ఆ స్వామివారికి నమస్కారం చేయండి. ముఖ్యంగా కార్యక్రమానికి సంకల్పం చేసిన శ్రీ హరినాథ శర్మ గారు, అలాగే దానికి యజ్ఞ నిర్వహణకు హరినాథ శర్మ గారి తప్పన చూసి ఎంతో నేను అబ్బురపడ్డాను. ప్రతి చిన్న పూజకు కావలసిన ప్రతి చిన్న వస్తువుతో సహా అన్ని కూడా ఏర్పాటు చేసి ఇదొక మహా ఉద్యమంగా మహోద్ధృతంగా ఎలాంటి సదాభాపేక్ష లేకుండా స్వార్థరహిత రమాదేవి సత్యనారాయణ స్వామి ఈ 1116 ప్రతి వాళ్ళ కూడా Thank you.